మీరు చాలామంది వార్ధక్యం గురించి భయపడతారు. భయం గురించి మాట్లాడుతూ. ఏం వ్యక్తం చేసిందంటే, ఏమో నేను ముసల్దానయిపోతే నన్నెవరు చూస్తారు? ఇప్పుడు వీళ్ళేమన్నా చూడకపోతే నా పరిస్థితేమిటి? అనే భయం ఉండేది అనంది. అందులో ఈ అమెరికా లాంటి దేశాల్లో ఎవడు మనల్ని పట్టించుకునేవాడు. అదే భారతదేశంలో ఉంటే ఎవరో ఒకళ్ళు తెలిసినోళ్ళుంటారు చూస్తారు కదా అని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇండియాలో కూడా చూస్తారన్న గ్యారంటీ లేదు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అంతకన్నా దారుణంగా ఉంది. ఇంకా అమెరికాయే బెటరేమో అనుకుంటున్నా. పాపం లలితకి పాపం ఆ భయంగా ఉంది. దాతృత్వం ఉన్నవాడు ఏ దేశమైనా పర్వాలా. దాతృత్వం లేని వాడికి ఏ దేశంలో ఉన్నాడు కర్కోటకుడే. స్వార్థం ఉన్నవాడు. అంచేత సహజంగా వార్ధక్యంలో ఎవడైనా భయపడేది ఇక్కడే. యవ్వనంలో అన్నీ ఉన్నప్పుడు, సంపాదించుకుంటున్నప్పుడు ఏ భయం ఉండదు. ఏమో ముసలితనం, సంపాదన ఆగిపోతుంది. ఆ టైంలో ఈ కష్టాలొస్తాయి, జబ్బులొస్తాయి, ఇంద్రియ శక్తులు కోల్పోతారు. వాడి పనులు వాడు చేసుకోవాలి. అప్పుడెలా జీవితం? మంచం మీద పడితే, ఈడు సరిగ్గా చూడకపోతే నా పరిస్థితేమిటి? ఈ భయం ఎక్కువగా ఉందండి. ఈ భయంతోటే పిల్లలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఏ గొడవ ఉండదు అనేటువంటి నమ్మకం చాలా మందిలో ఉంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లల మీద ఆధారపడడం కాదు. వార్ధక్యంలో లోటు లేకుండా ఉండాలి. మీ జీవితం, మీ పనులు మీరు చేసుకుంటూ నిష్క్రమించాలి అంటే పిల్లల మీద ఆధారపడడం కాదు. చాలా ముఖ్యం. రాసుకోండి చెప్తాను. మీకు అవకాశం ఉన్నంత మేర వీలైనంత లోకులకు సేవ చేస్తే లోకేశుడు మిమ్మల్ని చూసుకుంటాడు. ఇది చాలా చాలా ముఖ్యం. ఈ జీవిత సూత్రం మీరు అవగాహన చేసుకుంటే, మీరు జీవించి ఉన్నప్పుడే కొంత లోకులకు వీలైనంత సేవ చేస్తూ ఉంటారు. మీరు చేసిన సేవే మిమ్మల్ని రక్షిస్తుందండి. మీకు ఏ లోటు లేకుండా మీ జీవితం వెళ్ళిపోతుంది.
మీరసలు భయపడక్కర్లా. మీ పనులు మీరు చేసుకుంటూ, మంచం మీద పడకుండా నిష్క్రమిస్తారు. అలా నిష్క్రమించిన వాళ్ళని ఎంత అదృష్టవంతుడు అంటారు. ఎందుకొచ్చింది ఆడికి ఆ అదృష్టం? వాడు చేసిన పనులు, సేవలు అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి. అది. సత్యసాయి బాబా వారు అందుకే సేవ అంటారు. అందరిని ప్రేమించు, అందరికీ సేవ చెయ్యి అంటారు. పత్రి గారు అదే చెప్తారు. సేవ అని చెప్పి. ఏ గొప్పవాళ్ళైనా అదే చెప్తారు. ఉన్నంతలో కొంత ఓ 5% 10% అంతా ఇవ్వక్కల. నువ్వు ఎంత సంపాదించుకో లోక కళ్యాణానికి. లోక కళ్యాణానికంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆత్మకు లాభించే పనులకి అని చెప్పి మనం చెప్పుకుంటాం. దేహ లాభానికి సంబంధించిన పనుల కంటే పత్రి గారొచ్చి మనకు చెప్పిన తర్వాత, ఆత్మ గురించి అవగాహన వచ్చిన తర్వాత, ఆత్మ లాభానికి సంబంధించినటువంటి సేవలు చేయాలి. అది. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఏ భయము ఉండదు. ఇప్పుడు మేమిద్దరం గూడా మధ్య మధ్యలో అనుకుంటూ ఉంటాం. ఇంత వయసొచ్చిన తర్వాత నేను చాలా మందిని చూస్తున్నా. 60, 65 ఏళ్ళొచ్చినోళ్ళు కూడా. మంచం మీద పడి పిల్లల మీద ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది. కానీ మేమిద్దరము హాయిగా మా పనులు మేము చేసుకుంటున్నాం. మా పిల్లలతో కానీ, వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. మా లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం. ఉన్న జీవితమంతా అందరి సేవకే వినియోగిస్తున్నాం మేము. ఎంజాయ్‌మెంట్ కోసం మేము చూడట్ల. ఎంజాయ్‌మెంట్ అంటే వృధా చేయడం. సేవ అంటే భవిష్యత్తు ఇంకా ఇంకా గొప్పగా తయారు చేసుకోవడం. మీరు మొన్న 3 రోజుల క్లాస్‌లో చూసుంటారు. వచ్చిన వాళ్ళంతా. మేడం పొయ్యి దగ్గర కూర్చొని బయటికి రాకుండా, గదిలో ఏసీ ఉన్నా ఏసీ ఏసుకోకుండా గదిలోకెళ్ళకుండా భరిస్తూ అందరి కోసం పాటుపడిందండి ఆవిడ. తక్కువ సేవ. ఆవిడేం డబ్బులిచ్చిందా ఏమన్నానా? ఆవిడ సమయాన్నిచ్చింది. తన కష్టాన్ని కూడా లెక్క చేయలే. చూసారు మీరు మీ మనోళ్ళు కూడా చాలా మంది ఆవిడని చూసి అన్నారు. విచిత్రం ఏమైందంటే ఈ మధ్య గ్యాస్ దొరకకపోవడం వల్ల అక్కడ కర్రల పొయ్యిలు పెడుతున్నాం మనం. ఇంకా వేడెక్కువుంటుంది. అక్కడే కూర్చుంటుంది ఆవిడ. మనకి ఎండ ఎలా ఉంటుందో, ఈ పనోళ్ళకి కూడా అలాగే ఉంటుంది. మనం లేకపోతే ఆళ్ళు అటు ఇటు ఎళ్ళిపోతారు. ఏదో తగలేసేస్తారక్కడ.
అందుకే ఆవిడ అక్కడి నుంచి కదలదు. అది అలవాటయిపోయిందంతే ఆవిడకి. పత్రి గారు మేడమ్‌ని భూమి మీద ఉంచడానికి ఇదే కారణం అనుకున్నాను నేను. నాకు ఎన్నో ఒడిదుడుకులొచ్చినా కూడా ప్రకృతి భూమి మీద ఉంచింది అంటే ఏదో చేయవలసిన పనులున్నాయి. లేకపోతే ఇద్దరం ఎప్పుడో నిష్క్రమించవలసిన వాళ్ళం. ఒక్కటే నమ్మకం నాకు. మనం చేసే పనులే మనల్ని రక్షిస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఎంతో కొంత మా అంత మీరేం చేయక్కర్లేదు. మీ స్థాయిలో మీరు ఏం చేయగలరో, ఎంత చేయగలరో చేసే ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయకండి. వాక్కును వృధా చేయకండి. జ్ఞానం సంపాదించుకోండి. సంపాదించుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచండి. జ్ఞాన సంపాదన కంట గొప్ప సంపాదన లేదు. జ్ఞానదానం కంట గొప్ప దానం లేదు.